హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ ఏంటి అంటే ఇది షోలింగర్ అనమాట. షోలింగర్లో ఇక్కడ రోప్ వే ఉంది కదా, మీకు చాలామందికి తెలిసిండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు అన్నట్టు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఇది ఇక్కడ రోప్ వేలో ద్వారా మనము పైకి వెళ్ళి దేవుణ్ణి చూసేసి రావచ్చు. కొండపైకి నడిచి వెళ్ళాలి అనుకుంటే ఇంకో వే ఉంటుంది. ఇక్కడికి వరకు ఆటోలు కూడా ఉంటాయన్నమాట అవైలబిలిటీలో. సో ఇక్కడ టైమింగ్స్ కూడా ఉంటాయండి. మేము ఇప్పుడు దర్శనం బ్రేక్ టైం అని ఇచ్చారనమాట. సో అందుకు ఇక్కడ గ్యాప్ ఉన్నట్టుంది చాలామంది. మేము 1కి అలా వెళ్ళాము. 1:30 వరకు బ్రేక్ అనుకుంటా. టైమింగ్స్ కూడా చెప్తాను, ఇందులో పెట్టాను. సో ఇక్కడ క్యూలో నిల్చొని ఉన్నాము, కానీ తక్కువ ఉండే క్యూ. ఇట్లా కూడా వెళ్ళేసి రావచ్చు, అంటే టైం లేదు కొండ ఎక్కడానికి, స్టెప్స్ ఎక్కడానికి అనుకునే వాళ్ళు సో ఇట్లా రోప్ వే ద్వారా కూడా వెళ్ళి రావచ్చు. లేదా ముసలి వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, చిన్నపిల్లలు, అట్లా కూడా వెళ్ళి రావాలి అనుకుంటే వెళ్ళచ్చు అనమాట. సో ఇక్కడ ఓపెన్ చేశారు, మేము వెయిట్ చేసాము, ఓపెన్ చేశారు. సో ఎంతవరకు అనేసి వెయిట్ చేస్తున్నాము. నేను ఫస్ట్ టైం ఎక్కడము. ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఉంటాయండి, మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆటోలు ఉంటాయి అవైలబిలిటీలో రోప్ వే ద్వారా వెళ్ళడానికి. ఇక్కడ లోపలికి పంపించారనమాట. ఇక్కడ చూడండి, నాకు ఎంత ఫస్ట్ టైము. 100 రూపీస్ అనుకుంటా, పర్ హెడ్ 100. ఒక్కొక్క దాంట్లో 4 మెంబర్స్ పైన. ఇది వీల్ చూపిస్తున్నారు కదా, ఏదో ఇట్లా వెళ్ళాలి. ఇక్కడ టికెట్ కౌంటర్, ఇక్కడ టికెట్ ఇస్తూ ఉంటారు. నేను కూడా ఫస్ట్ టైం ఎక్కానండి. నాకు కూడా చాలా చాలా భయం వేసింది అనమాట. చాలా చాలా అంటే చాలా. చూడ్డానికి ఎంత భయంగా ఉందో. కొండపైన ఉంటారు కదా దేవుడు, అమ్మవారు. షోలింగ లక్ష్మీ నరసింహస్వామి అండి. మీరు ఎవరన్నా వెళ్ళకుంటే వెళ్ళేసి రండి, బాగుంటుంది టెంపుల్. స్వామి, అమ్మవారు అందరు బాగుంటారు. ఇదిగోండి ఇట్లా వస్తున్నాయి కదా, 4 ఏమో ఉంటాయి. 2 డ్రాపింగ్, 2 పికప్ అనుకుంటా. 4 కూడా వెళ్తూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. డ్రాపింగ్, పికప్ 4 చేస్తూ ఉంటాయి. ఇదిగోండి ఇట్లా బాక్సుల్లో 4 బాక్సెస్ ఉంటాయి. ఒక్కొక్క దాంట్లో 4 మెంబర్స్ కూర్చోవచ్చు. ఇటు సైడ్ 2 మెంబర్స్, ఇటు సైడ్ 2 మెంబర్స్ అనమాట. నేను ఫస్ట్ టైం చాలా చాలా ఫస్ట్ ఏముంది అనేసి అనుకున్నాను, కానీ మధ్యలోకి వెళ్ళిన తర్వాత కొంచెం కిందికి చూశాను వీడియో కోసం. అప్పుడు అనిపించింది, అమ్మో దేవుడా. కానీ ధైర్యం ఉండే వాళ్ళ ఎక్కండి, ధైర్యం లేని వాళ్ళు మాత్రం అస్సలు ఎక్కద్దు. మా ఎదురుగా ముసలి వాళ్ళు కూర్చున్నారు. వాళ్ళు ఎంత ధైర్యంగా ఉన్నారంటే నాకు వాళ్ళని చూసి షాక్ అయిపోయిన. ఆయన నీట్గా వీడియోస్ తీసుకోవడము, ఫొటోస్ తీసుకోవడము, ఎంత బాగా మాట్లాడుతూ కూర్చున్నారంటే నాకైతే అమ్మో దేవుడా అనిపించింది. ఫస్ట్ కొంచెం బాగుండే, ఫస్ట్ అనిపించలేదు, కానీ ఇలాంటిది కూడా ఒకటి లైఫ్లో మనం ఎక్స్పీరియన్స్ చేయాలి అనిపించింది. కానీ చూడండి వెనక చూస్తుంటే కూడా ఎంత భయం వేసిందో. బట్ ఫైనల్లీ ఒక 5 మినిట్స్ కూడా ఉండదండి ఇక్కడి నుంచి ఇక్కడికి. ఆ 5 మినిట్స్లోనే నాకైతే ప్రాణం పోయినట్టు అనిపించింది. చాలా భయం వేసింది. ఎక్కేటప్పుడు కొంచెం భయం వేసింది, కొంచెం కాదులేండి, చాలా భయం వేసింది ఎక్కేటప్పుడు. చూసారా ఎంత లోపలికి ఉన్నట్టుందో కిందికి. అమ్మో అప్పుడు అనిపించింది నాకు, అమ్మో వీటికి రోప్ వే కంటే కూడా నడవడమే బెస్ట్, చాలా బెస్ట్ అనిపించింది. మేము ఏంటి అంటే ప్రతిసారి నడుస్తామండి, నడిచే వెళ్తాం. కానీ ఇక్కడ ఏంటి అంటే టైం లేదనమాట మాకు. ట్రైన్ హైదరాబాద్కి టైం అవుతుంది అన్నట్టు. సరే రోప్ వేలో ట్రై చేద్దాము, దేవుని దర్శించుకొని వెళ్దాము అన్నట్టు మేము రోప్ వే ట్రై చేద్దామని ట్రై చేశాము. ఫైనల్లీ సక్సీడ్ అనుకోండి. కానీ వాళ్ళు ఎంత బాగా చూడండి, ఎదురుగుండే వాళ్ళు ఎంత బాగా కూర్చున్నారు. అసలు ఆమె భయపడటం కూడా లేదు నాకైతే ఆమెను చూస్తే.
నేనే ఫోటోలు తీసుకుంటారు, మమ్మల్ని చెప్తున్నారు అనమాట, మాకు ఒక ఫోటో తీయండి అనేసి. మా అమ్మ ఎక్కడి నుంచి వచ్చింది తల్లి మీకు ఇంత ధైర్యము అనేసి అనుకున్నా నేను. ఒక 5 మినిట్స్ కూడా ఉండదండి, 5 మినిట్స్ వస్తుందన్నమాట. 5 మినిట్స్ కూడా భయం, చాలా భయం వేసింది నాకైతే. ఇంకా మెక్కు డ్రాపింగ్ 2 డేస్ ఏంది ఇప్పుడు ఇట్లా వచ్చేది వాటర్ బాటిల్ కానీ ఏదైనా వాడుకోవచ్చు. చాలా జాగ్రత్తగా అంటే మనల్ని ఏం చేయవు కానీ మనం జాగ్రత్తగా ఉండాలి. చూసారా ఇప్పుడు పైకి వస్తుంది, దేవుని దర్శించుకొని అమ్మవారిని దేవుని దర్శించుకొని వచ్చే వాళ్ళకి మళ్ళీ కింద డ్రాప్ చేయాలి కదా, ఇలా వస్తాయన్నమాట బాక్సెస్ లాగా. ఇది బాక్స్లో 4 భయపడతాను. వాళ్ళు మాత్రమే నాకు తెలిసి. నాకైతే అమ్మో ఫస్ట్ వచ్చేసా కదా, ఫస్ట్ ఎక్కాము ధైర్యంగా, కానీ ఇప్పుడు మాత్రం ఎంత మేము కూడా ఫస్ట్ టైం ఎక్కాము. ఒకసారి ట్రై చేయాలి, ఎక్స్పీరియన్స్ చేయాలి కదా లైఫ్లో, ఇలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి కదా అన్నట్టు ఎక్కాము అనేసి చెప్తున్నారు. ఎక్కినప్పటి నుంచి వాళ్ళు అయితే అండి ఎంత బాగా కిందికి చూస్తున్నారంటే, నేనైతే కిందికి చూడలే, కళ్ళు మూసుకొని దేవుణ్ణే తలుచుకుంటూ కూర్చున్నాను. కానీ పట్టుకోండి కనపడుతున్నాం కదా అంతే. వాళ్ళు అయితే ఎంత బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మాకు వీడియో కూడా తీస్తారా అండి అంటే వీడియో కూడా చూస్తున్నారు. నాకైతే ఎంత టెన్షన్ అంటే ఆ దేవుణ్ణే తలుచుకుంటూ కూర్చున్నా. మా ఆయన్ని టెన్షన్ పెడుతున్నాను అనమాట మధ్యలో, అమ్మ నాకు భయం వేస్తుంది అని చెప్పి. వీడియో కూడా తీశారు మంచిగా. ఎందుకమ్మా అంత కంగారు ఏమవ్వదు అనేసి చెప్తున్నారు, కానీ నాకు మాత్రం అమ్మో ఇంకా రామ్ నడుస్తాం. ఒక ఎక్స్పీరియన్స్ లైఫ్లో ఇలాంటిది ఉంటే బాగుంటుంది అన్నట్టు అనిపిస్తుంది. వీళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి అనిపించలే, లేకుంటే భయం వేసింది నాకు. ఎక్కేటప్పుడు చాలా భయం వేసింది అమ్మా అనిపించలేదు, కానీ ఎక్కేటప్పుడు మాత్రం వాళ్ళు కొద్దిగా మాట్లాడలేదు. అది ఇంకా కొంచెం టెన్షన్ అనిపించింది. దగ్గరకు వచ్చామన్నమాట, దిగేటప్పుడు ఇది ఏం కాదు కదా అన్నట్టు నేను అవుతున్నా. కానీ బాగుందండి, టైం లేదు అనుకునే వాళ్ళు ఇట్లా కూడా వెళ్ళొచ్చు అనమాట. ఒక ½ అవర్కి అంతా అయిపోతుంది. ఏమంటే కొంచెం బ్రేక్ ఇస్తారు, ఆ టైమింగ్లో మాత్రం చూసుకొని వెళ్తే మనకి చాలా టైం సేవ్ అవుతుంది. ఇంతే, దగ్గరకు వచ్చేసాము. ఇక్కడ నుంచి రిటర్న్ వెళ్ళిపోవచ్చు అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.